ఈరోజు చికెన్ కుర్మా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మంచిగా చిక్కటి గ్రేవీతో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి డెఫినెట్గా వీడియోని మొత్తం చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను. ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. మరి దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసి కొన్ని పక్కన పెట్టుకోండి. ఇంకా మిగతా ఆనియన్స్లో కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్, ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ చేస్తున్నాను. ఈరోజు చేసే ఈ మసాలాలన్నీ 1/2 కేజీ చికెన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మంచిగా శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసి నూనెలో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇట్లా. అలాగే తొందరగా కూడా ఉడుకుతుంది మనకు చికెను. సో చూసారు కదా, ఇంకా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇట్లా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు స్పైసీకి తగినంత కారము, అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు. ఇక్కడ ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు, కొంచెం పుల్లటి పెరుగు అయినా పర్లేదు. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసేసుకొని కలిపేసి 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. కారం వేసిన ఎంబటే ఎప్పుడే నీళ్లు పోయొద్దు. కారం వేసి ఎంబటే నీళ్లు పోస్తే కొంచెం మనకి కారం స్మెల్ వస్తుంది కాబట్టి కారం వేసినాక కూడా 1 నిమిషం అట్లా నూనెలో ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు పెట్టుకుందాము. నీళ్ళు ఎక్కువ పోయకండి, జస్ట్ కొన్నే పోయండి. సో చూసారు కదా, ఇలా కొన్నే పోసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ గ్రేవీ చేస్తాం కాబట్టి, అంటే మనం ఆనియన్ పేస్ట్ వేస్తాం కదా, అప్పుడు కూడా కొన్ని వాటర్ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొన్నే వేసుకొని మూత పెట్టి 2 విజిల్లు పెట్టుకుందాం. ఈలోపు మనం మసాలా చేసుకుందాము. గ్రైండర్ జార్ తీసుకొని మనం ఆనియన్స్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. ఒక 8 బాదాములు, ఒక 6-7 కాజులు, అలాగే ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, చిన్న దాచిన చెక్క. ఇందులో ఒక స్పూను ధనియాల పొడి. ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి లేదంటే వేయించిన ధనియాలు వేసుకోండి. అలాగే ఇందులో ఒక 2 స్పూన్ల దాకా పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మంచి మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకీలోపు మనకి కుక్కర్ మంచిగా విజిల్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఫస్ట్ మనం చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. ఆ పేస్ట్ వేసి ఇంకొన్ని నీళ్ళు వేసుకొని మీకు గ్రేవీ ఎంత అయితే కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి. పోసేసి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం, సరిపోతుంది. జస్ట్ 1 లేదా 2 నిమిషాలు పడుతుంది అంతే. సో ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, నాకు 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు పట్టింది అంతే. ఆయిల్ ఇలా మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ పిండేసి ఇంకా మీరు దీన్ని దేంట్లోకైనా తినండి, సూపర్గా ఉంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నా కమెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.